చేయాలనేసి వాళ్ళు బలవంతం చేస్తూ ఉంటే తెలుగు యువత అధ్యక్షుడైన శ్రీధరు నిన్న పోయి ఇవంతా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఇతను అక్కడ పోయి అడగడానికి పోతే వాళ్ళు దౌర్జన్యంగా విచక్షణ రకంగా ఇతను కొట్టడానికే వచ్చినారు మేడం, కొట్టినారు కూడా మేడం. కాళ్ళు నడుము పనుకోలేదు కొడుతూ ఉన్నారు. ఆల్రెడీ సార్కి ఇది మీటింగ్ మేడం కొంచెం వెనక్కి పో, కొంచెం నడు మేడం తిప్పు నిజంగా మళ్ళీ ఓకే మేడం. నేను బండ్లో అక్కడి నుంచి వస్తూ ఉంటాను కదా. పలంనేర్ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ అధికారికి మేము ఒక రిసీవ్ చేసుకోవాలి. ఒకసారి అడగండి, రమ్మంటే గుర్తు చేస్తాం. సరే ఒకరు పోయి అడిగేస్తాం. జిల్లా నాయకుడు పంపించమా, ప్రెసిడెంట్ జిల్లా నాయకుడు రాలే. మీటింగ్ సార్ నిన్న కల్లాబుర్లు ఎస్కేఎస్ జాఫర్ వాళ్ళ ఇంట్లో వచ్చింటే వాలంటీర్స్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడి మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేసి మాతో మీరు వర్క్ చేయండి అనేసి మనం బలవంతంగా రాజీనామా చేపిస్తున్నాం సార్. ప్రతి వార్డులో కౌన్సిలర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన వాలంటీర్ని పిలిపించడం, మీరు రాజీనామా చేసి బలవంతంగా వాళ్ళ మీద రాజీనామా చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ ఎక్కడైనా కానీ ఎలక్షన్లో పాల్గొన్నా కూడా వీళ్ళని క్రిమినల్ కేసులో పెట్టే పైన ఉంది సార్. ముందు పైన ఆడుస్తున్నాయి సార్, వాళ్ళ జీవితాలతో ఆడుతున్నారు. జాఫర్ వాళ్ళ ఇంట్లో జాఫర్ కన్వీనర్ ఎస్కేఎస్ జాఫరు అట్లనే మార్కెట్ ఫోటో తీసుకొని అయిపోయింది, ఫోటో అయిపోయింది, వీడియో అయిపోయింది, అన్నీ అయిపోయింది. వాలంటీర్లంతా ప్రేమ్ తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే మా 5వ వార్డులో వాలంటీర్ల ద్వారా ఒక మీటింగ్ జరిగింది, అది ఎక్కడంటే సచివాలయంలో కాదు, ఒక మున్సిపాలిటీ ఆఫీస్లో కాదు, పట్టణ కన్వీనర్ అయిన ఎస్కేఎస్ జాఫర్ ఇంట్లో. అది సచివాలయమా, అది ఏమన్నా ఎంఆర్ఓ ఆఫీసా, మున్సిపాలిటీ ఆఫీసా? అతను చట్టానికి విరుద్ధంగా వాళ్ళ ఇంట్లో వచ్చి మీటింగ్ పెట్టి బలవంతంగా వాలంటీర్లని రాజీనామా చేయాలి, మీరు చేసి వైఎస్ఆర్సీపీకి పనిచేయాలి అనేసి వాళ్ళని ప్రలోభాలు పెట్టాడు. ఆ తర్వాత అక్కడున్న వాలంటీర్ నాకు ఫోన్ చేసి నా ఇట్లా చెప్తాడన్నా అంటే నేను అక్కడ సంఘటన స్థలానికి పోవడం జరిగింది. అక్కడ ఎస్కేఎస్ జాఫర్ అతని అనుచరులు నా మీద దుర్భాషలాడి దాడి చేయడం జరిగింది. అది వీడియోస్ ద్వారా కూడా మీరే చూశారు, చూడండి. అది అధికారులకి విన్నవించి కంప్లైంట్ ఇచ్చినాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో నుంచి వ్యతిరేకత ఏ విధంగా ఉందంటే, ఓటమి భయమెత్తుకొని వాళ్ళు ఏమి చేయాలని దిక్కు తోచకుండా వాళ్ళు సైకో పాలన కంటే ఇంకా విరుద్ధంగా ఈరోజు ఈ పలంనేరులో జరుగుతోంది. ఎందుకంటే ప్రతి ఒక్క రాజీనామాలు చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని చెప్పి వాళ్ళు బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఓఎల్ఎల్ స్కూల్ వెనక సైడు, అది లక్ష్మీనగర్ కాలనీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్కేఎస్ జాఫర్ గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు హేమంత్ కుమార్ రెడ్డి గారు, పలంనేరు మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి గారు భర్త సుధాకర్ గారు,
వీళ్ళంతా కూడా అక్కడ ఎస్కే జాఫర్ గారి ఇంట్లో ఈ వాలంటీర్లంతా అక్రమంగా నిర్బంధించి, మీరు ఒకసారి క్లియర్గా చూడండి, వాళ్ళ లోపల వేసి బీగం కూడా వేసినారు. అక్కడ వాలంటీర్లు పెట్టిన ఫోటోనే ఇది ఎస్కే జాఫర్ ఇల్లు లోపల పెట్టి ఇక్కడ బీగం కూడా వేసినారు. బాగా క్లియర్గా చూడండి. వేసి బెదిరించి ఖచ్చితంగా మేము మీకు ఉద్యోగాలు ఇచ్చింది, మళ్ళీ మీరు రాజీనామా చేయండి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని వాళ్ళని మూకుమ్మడిగా రాజీనామాలు చేయమని బలవంతపు ఒత్తిళ్లు, దౌర్జన్యాలు, బెదిరింపులకి పాల్పడినారు. ఇందులో భాగంగానే దానికి సంబంధించిన పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు శ్రీధర్ గారు, జిల్లా యువత కార్యదర్శి మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళి ఇదేమని ప్రశ్నించడానికి వెళితే అక్కడ వైఎస్ఆర్సీపీ గూండాలు, రౌడీలు, సైకోలు మా కార్యకర్తలపై దాడి చేయడం రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, ఆర్ఓ గారికి కావచ్చును, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు కావచ్చు, మేమంతా కూడా ఈరోజు అర్జీ రూపంలో మా కంప్లైంట్లు అంతా ఇచ్చినాము. దయచేసి పలమనేరు పట్టణ ప్రజానికం మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళు దుర్వినియోగం చేసినారు. పాపం పీజీలు చదువుకొని, డిగ్రీలు చదువుకొని, పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉద్యోగాలు ఈకపోగా వాళ్ళు పాపం ఏదో అంత సహాయం ఉందని చెప్పి ఒక 5,000 రూపాయలకు వాళ్ళు నెలంతా ఉద్యోగం చేసి ఊడిగం చేసినారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా వాళ్ళు ఈరోజు అభద్రతా భావనకు లోనవుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ప్రజాప్రభుత్వం కంపల్సరీ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అందులో భాగంగానే మా కూటమి ఈరోజు ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మీరు ఇంత చదువుకున్న వాళ్ళు వాలంటీర్లు ఎవ్వరూ రాజీనామాలు చేయొద్దండి, మీకు ఉద్యోగ భరోసా కల్పిస్తాము, మీకు ఈ వేతనం వద్దు, మీకు ఖచ్చితంగా 10,000 రూపాయల వేతనంతో పాటు మీ సేవల్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇంకా నాణ్యత పెంపొందించి మీ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తామని గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తే వీళ్ళు దిక్కు తోచకుండా వీళ్ళకు సైకోగా వ్యవహరిస్తూ ఈరోజు వాలంటీర్లు బెదిరింపు చేస్తున్నారు. వాలంటీర్లు దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు రాజీనామా చేయొద్దండి, మీ ఉద్యోగ భద్రతకు బాధ్యత మాది, ఖచ్చితంగా చెప్తున్నాము. మీరు అది కాకుండా ఈ వైసీపీ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం మీరు రాజీనామా చేసి దాంట్లో కానీ పనిచేస్తే ఈరోజు హైకోర్టు ఆర్డర్ కూడా ఒక్కసారి గుర్తుంచుకోండి. మీకు మళ్ళీ ఈ ఉద్యోగంతోనే కాదు, ముందన్నడు మీకు ఏ ఉద్యోగాలు రావు. దీన్ని గుర్తించుకొని మీరు ఖచ్చితంగా ఎవరైతే అక్కడ మీకు ఒత్తిడి చేస్తారో అతనిపై కంప్లైంట్ ఇవ్వండి. ఆర్ఓ గారు ఉన్నారు, ఈరోజు మొత్తం ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, మీరు ఆ విధంగా వాళ్ళకి ఫిర్యాదు చేయండి. మీ ఉద్యోగాలకు మేము భద్రత కల్పిస్తాము, మీరు ఎవరు ఎటువంటి ప్రలోభాలకు లోన్ కావద్దండి. ఎవరైనా తెస్తే కూడా అక్కడ ఒత్తిడి తెస్తే చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. కాబట్టి దీన్ని గుర్తించుకొని ఈ పలమనేరులో ప్రజానీకం కూడా గుర్తించుకోండి. ఇప్పుడు కూడా మీకు పింఛన్లు రాకుండా చేయాలని ఉన్నారు. ఖజానా ఖాళీ. ఈ రోజు కూడా హైకోర్టు మొటికాయలు వేసింది, ఖచ్చితంగా 1వ తేదీన పోయి శాశ్వత ఉద్యోగులు ఉంటారో వాళ్ళ ఇండ్ల కాడికి పోయి పింఛన్ ఇవ్వండి అని ఈ రోజు కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నెపం నెట్టేసి రాజకీయ లబ్ధి పొంది ఎన్నికల్లో ఏదో ఒక లాభపడాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా శాశ్వత ఉద్యోగులు అనేక మంది ఉన్నారు. ఒక వాలంటీర్ ఆంధ్రాలోనే, భారతదేశంలో అంతేం లేరే, వాళ్ళంతా కరెక్ట్గా పెన్షన్లు ఇస్తున్నారే. దాని అవ్వాతాతలకి, దివ్యాంగులకు మీరు 1వ తేదీన కరెక్ట్గా తీసుకొని పోయి ఆ పెన్షన్ ఇంటింటికాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి వాళ్ళ అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేమంతా కూడా ప్రతి ఒక్క పలమనేరు పట్టణానికంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై. పలమనేరులో ఉన్నటువంటి 26 వార్డులకు సంబంధించినటువంటి వాలంటీర్లందరికీ కూడా నా నమస్కారాలు. అయ్యా, మీరందరూ చదువుకున్నారు, మామూలు చదువులు కాదు, డిగ్రీలు చేశారు. ఈ చదువులేని మూర్ఖులు మిమ్మల్ని భయపెట్టిస్తున్నారు ఈరోజు. ఏమంటే మీరు చదువుకున్న చదువుకి, వీళ్ళు ఇచ్చే ఉద్యోగానికి, వీళ్ళు ఇచ్చే జీతానికి సంబంధం లేదు. అయినా కానీ ఏదో మీరు టైంపాస్ చేస్తూ ఉన్నారు. మీకు అందరికి మా విజ్ఞప్తి ఏమంటే, మీరు చదువుకున్నారు, మీరు 5,000 కానీ 10,000 కానీ ఎంత జీతమైనా కానీ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ఉన్నారు అనే విషయం మీకు తెలుసు. మీకు కూడా ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందో మీకు కూడా వర్తిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రస్తుతానికి 2 నెలలు మీరు పెన్షన్లు ఇవ్వద్దని మాత్రమే చెప్పారు. దాన్ని వీళ్ళు మభ్య పెట్టి మసికాయ పూసి మిమ్మల్ని భయపెట్టించి మీదే రాజీనామాలు చేస్తూ ఉన్నారు.
దయచేసి చేయొద్దండి. ఒకవేళ మీరు రాజీనామాలు చేసినా అది ఆమోదించకూడదు అని కోర్టు మౌలిక ఆదేశాలు జారీ చేయటమైంది. దాని గురించి కేసు జరుగుతూ ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు రాజీనామాలు చేసిన ఇక్కడ ఆమోదించరు, అది వాస్తవం కూడా. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కోడ్ మీకు కూడా వర్తిస్తుంది. వీళ్ళ మాటలు విని మీరు ఎలక్షన్లో పాల్గొంటే ఇబ్బందులు పాలవుతారు. ఆ విషయం మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. కేవలం వాలంటీర్ని మభ్యపెట్టి భయపెట్టిస్తున్నారు తప్పిస్తే ఎలక్షన్ కోడ్లో ఏముందో రూలు, రాజ్యాంగంలో ఏముందో దాని ప్రకారమే జరుగుతుంది. కాబట్టి వాలంటీర్లకు మరొకసారి తెలుగుదేశం పార్టీ మా విజ్ఞప్తి, మీరు రాజీనామా చేయొద్దండి. ఒకవేళ చేసినా మీరు ఎలక్షన్లో పాల్గొంటే దానివల్ల ఏం నష్టం ఏం లాభం అనేది మీకు తెలుసు. కాబట్టి ఆలోచన చేయవలసిందిగా విఘ్నులైన చదువుకున్న వారిగా మీకు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. పలమనేరు పట్టణ రాష్ట్ర వాలంటీర్లకు ఒక చిన్న విజ్ఞప్తి. ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే వాలంటరీ వ్యవస్థను కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగిస్తామనేసి మా నాయకుడు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇది మీకు ఈ ప్రభుత్వం ఇచ్చేది 5,000 రూపాయల జీతం అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే 10,000 రూపాయల జీతం ఇస్తుంది. ఈరోజు మీ దగ్గర వాళ్ళు రాజీనామా చేపించి తర్వాత వాళ్ళ కార్యకర్తగా మిమ్మల్ని వాడుకుంటారు. ఒకవేళ మీరు రాజీనామా చేస్తారనుకోండి, మీరు అట్లే కంటిన్యూ అయితే మేము మీకు అట్లే కంటిన్యూ చేస్తాం. మీరు రాజీనామా చేసి వాళ్ళ కార్యకర్తగా పనిచేస్తే రేపు మా గవర్నమెంట్ వస్తే మీకెందుకు మేము అవకాశం ఇస్తాము? మీ ప్లేస్లో ఆటోమేటిక్గా వేరే వాళ్ళు పెడతాం కదా. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీ యొక్క ఉద్యోగానికి వాళ్ళు పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. దయచేసి ఆలోచించండి. దయచేసి మీరు రాజీనామా చేయొద్దండి, మీరే నష్టపోతారు. చేసి వాళ్ళకు కార్యకర్తగా పనిచేస్తే మళ్ళీ మిమ్మల్ని ఎట్లా ఉద్యోగం ఇస్తారు? మళ్ళీ మీకు కరెక్ట్గా మీరు ఆలోచించండి, అవునా కాదా? దయచేసి వాలంటీర్లు ఈ విషయాన్ని గమనించాలి. తప్పకుండా మీరు ఈ విషయాన్ని గమనించి ఎవరుగా రాజీనామా ఇవ్వద్దనేసి మీ యొక్క భవిష్యత్తుకు మీరే బాట కాబట్టి మీ కాళ్ళ మీద మీరే నిలబడాలంటే దయచేసి రాజీనామా చేయొద్దని అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. అయ్యా వాలంటీర్లారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, మీరు ఒకసారి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాయ మాటలకు మోసపోకండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ 5 సంవత్సరాలు మీరు వాలంటీర్లుగా ఉద్యోగం చేసి జీతం తీసుకున్నారు. మీరు ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వంలో ఉద్యోగ పనిచేసిన దానికి ఆ జీతమే మీకు సాక్ష్యం. రేపు మీరు రాజీనామా చేసి బయటకు వస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చే 10,000 రూపాయలు కాదు కదా, మీకు వేరే ఉద్యోగం కూడా రాదు. ఎందుకంటున్నట్టు ఈ మాట, మీరందరూ బాగుండాలా, అందరూ బాగుపడాలా, అందరూ మీరు కూడా మళ్ళీ ఉద్యోగస్తులు పని చేయాలని ఉద్దేశంతో అంటున్నాను. నిన్న మా 1వ వార్డు కౌన్సిలర్ వాళ్ళ ఇంట్లో ఆ 1వ వార్డు 2వ వార్డుకి 18 మంది వాలంటీర్లు ఉంటే 16 మందికి పిలిచి నువ్వు సంతకాలు పెట్టిన మాట వాస్తవం కాదా? మీరందరూ కూడా వాళ్లకు భయపడో, వాళ్ళకు బెదిరో మీరు సంతకాలు పెడితే వాళ్ళు మీకు చెప్తారు, ఈ సంతకాలు మేము చూపిము, మేము పెట్టుకుంటాము, మా ఎమ్మెల్యే గారికి చెప్తాము, మళ్ళీ మేము తీసుకుంటాం, మళ్ళీ మీ ఉద్యోగాలు ఉంటాయనేసి. అది తెచ్చి వాళ్ళు మున్సిపల్ ఆఫీస్లో ఇస్తే మున్సిపల్ అధికారి గారు దానికి ఆమోదిస్తారు. ఆ పేపర్ మాకు కూడా వస్తుంది, మీరు ఉద్యోగాలు పోతాయి. మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దండి. మీకు అలాగెవరన్నా భయపెట్టిస్తే మాకు కూడా చెప్పండి, మేము మీకు ధైర్యంగా మీకు తోడు ఉంటాం, మీతో పాటు ఉంటాం. మీరు బయటకు రండి, మీరు ప్రెస్కి ఇవ్వండి, మీరు కమిషనర్ గారు మాట్లాడండి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ బతుకు, మీ కష్టము, మీ నష్టము మీరు ఎందుకు భయపడతారు? భయపడాల్సిన అవసరం ఏంది? మీ కౌన్సిలర్ జీతాలు ఇస్తున్నారా? ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉంది. ప్రభుత్వాన్ని భయపడాలి కానీ వీళ్ళకి ఎందుకు మాట్లాడేది? 2 రోజులు ఇంటికి పోతారు వీళ్ళు 2 రోజులు ఇంటికి పోతారు. వాళ్ళకు మీరు ఎందుకు భయపడతారు? ఖచ్చితంగా ఏ ఒక్క వాలంటీర్ కూడా
మీరు దయచేసి రాజీనామాలు చేయొద్దండి. మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి. మీకు చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు మళ్ళీ మీకు జీతాలు ఇస్తారనేసి సవినయంగా తెలుసుకుంటున్నాను. ఓకేనా?